సాధారణంగా ఊరిలో పాఠశాల కావాలంటే ఏం చేస్తారు? అధికారులకు అర్జీలు పెడతారు. వారు స్పందించకపోతే మరోసారి అడుగుతారు. అప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తే అసహనం వ్యక్తం చేస్తారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఓ గ్రామస్తులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. మీరు ఇవ్వకపోతేనే మా బడిని మేమే కట్టుకుంటామంటూ నడుం బిగించారు. ఇక్కడ కనిపిస్తున్న వారంతా మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలోని సికారీతోలా గ్రామస్తులు. పిల్లల భవిష్యత్ కోసం వారంతా ఏకమయ్యారు. ఊరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరగా అధికారులు దానిని కూల్చివేశారు. కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చినా అది హామీగానే మిగిలిపోయింది. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. దీంతో గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఊరిలో ఉన్న ప్రతి కుటుంబం 500 రూపాయల నుంచి తమ స్తోమతకు తగ్గట్టుగా చందాలు వేసుకున్నారు. పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. కొత్త స్కూల్ భవనం సిద్ధమయ్యేలోపు పిల్లలకు చిన్న అద్దె గదిలో పాఠాలు చెబుతున్నారు. ఆ గది ఇరుకుగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో దాదాపు 52 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కొత్త స్కూలు నిర్మాణం గురించి కలెక్టర్, విద్యాశాఖ అధికారి, ఇతర అధికారులను కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఎవరూ పట్టించుకోలేదని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా స్కూల్ పైకప్పు పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు సంకల్పించారు. అందుకు తగ్గట్టుగానే రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పాఠశాల నిర్మాణంపై అధికారులు స్పందించకపోయినా తమ పిల్లల భవిష్యత్ కోసం ఈ గ్రామస్తులు చూపుతున్న చొరవపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.